హాయ్ ఫ్రెండ్స్, బజ్జీలు అండి. సాయంత్రం ఈవినింగ్ పూట చేసుకుంటున్నాను. నేను ఇంటికాడ నుంచి తెంపుకొచ్చానండి. అందులో అన్నీ తీసేసాను, క్లీన్ చేశాను. ఇంకా ధనియాల పొడి వేసుకుంటున్నానండి. కొంతమంది చింతపండు అవన్నీ దంచేసుకుంటారండి. నాకు అట్లా ఇష్టం ఉండదు. ఇట్లా బాగుంటుంది. అసలు ధనియాల పొడి అట్లా చల్లి బజ్జీలు వేసుంటే అబ్బా, దాని ఫ్లేవరే మస్తు ఉంటుందండి. నేను అన్నిట్లో కంప్లీట్ చేసుకున్నాను. పిండి కలుపుకోవాలండి. మధ్యలో అట్లా మంచిగా వేసుకోవాలండి. నేను పావు కేజీ పిండి తీసుకున్నాను, స్పూన్ వామ తీసుకున్నాను, వంట సోడా చిటికెడు తీసుకున్నానండి. తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్నాక వాటర్ పోసుకోవాలండి. కొద్ది కొద్ది వాటర్ పోసుకొని కలుపుకోవాలి. చూడండి, మంచిగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుందండి బజ్జీలు. చూసి కలుపుకోండి మీరు. అసలు బయట తిన్నట్టే ఉంటుందండి. చూడండి, అలా కలుపుకోవాలి. పక్కన ఒక 10 minutes పెట్టుకున్నానండి. నేను టైం ఉంటే ఒక అర్ధ గంట పెట్టుకోండి. నేను ఆయిల్ పెట్టుకున్నాను, అందులో వేస్తున్నా. చూడండి, అసలు ఎంత బాగా వస్తున్నాయంటే అంత బాగున్నాయండి. అసలు మంచిగా రెసిపీ అసలు చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. హెల్తీ రెసిపీ అండి. చిన్న కలబెట్టుకోవాలండి. చూడండి మంచిగా ఎట్లా పొంగాయో. మంచి కలబెట్టుకోవాలి. చూడండి ఎలా ఫ్రై అవుతుందో. మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. అసలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయండి. ఈవినింగ్ టైం పిల్లలకు స్నాక్స్ అండి. చాలా అయితే చాలా ఇష్టంగా తింటారు. బయట తెచ్చుకోవడం కంటే ఇంట్లో చేసుకోవడం మంచిదండి. హెల్త్ మంచిది. బయట ఏం కలుపుతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. మనం ఇంట్లో చేసుకున్నంత రెసిపీ బాగుంటుంది కదండి. చూడండి, నేను మళ్ళీ వేస్తున్నాను. చూడండి, మంచి పొంగుతుంది కదా. అతుక్కున్నాయి కదండి, చిన్నగా తిప్పేయండి. ఇంకో అతుక్కున్నాయండి, చిన్నగా తిప్పేయాలి. లేకపోతే బజ్జీ అనేది డిస్టర్బ్ అవుతుందండి. అంతేనండి, ఎంతో సింపుల్ అయిన బజ్జీలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, కామెంట్ చెప్పండి. కామెంట్లో మీకు నచ్చితే చేసుకున్నాక కామెంట్ పెట్టండి. అంతేనండి. దాంట్లో నేను చట్నీ టమాటా చట్నీ చేశానండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది.